హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. స్టోరీలోకెళ్దామండి ఇప్పుడు. అసలైన రుచి. అవంతిపురాన్ని భోజన ప్రియుడైన మహేంద్రవర్మ పరిపాలించేవాడు. ప్రపంచంలోని రకరకాల ఆహార పదార్థాలను రుచి చూడాలన్న కోరికతో దేశ విదేశాల నుంచి పేరు మోసిన వంటకాలను రప్పించాడు. మొదట్లో వారు చేసిన వంటలను 3 పూటలా కడుపు నిండా తినేవాడు. కానీ కొంతకాలానికే రాజుకు అవి రుచిగా అనిపించలేదు. దీంతో తనకు నచ్చేలా వంట చేసే వంటగాడు కావాలని దండోరా వేయించాడు. మరుసటి రోజు రాజు గురించి అంతా తెలిసిన నరేంద్రుడు మహేంద్రవర్మ వద్దకు వెళ్ళాడు. ప్రభూ, నేను ఓ దుంపల పులుసు చేస్తాను. అది మహా రుచిగా ఉంటుంది. కానీ అది కేవలం అడవిలో మాత్రమే దొరుకుతుంది. ఈ స్టోరీ ఫుల్ లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. తప్పకుండా వినండి. చాలా బావుంటుందండి. నరేంద్రుడు అడవిలోకి తీసుకెళ్ళి రాజుకి ఎలాంటి ఆహారం పెట్టాడో, ఆ ఆహారం రాజుకు నచ్చిందా లేదా అనేదేనండి స్టోరీ. చాలా బావుంటుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. మీకే అర్థమవుతుంది. థాంక్ యూ.